ఇప్పుడు నార్మల్‌గా వచ్చే జ్వరానికి, ఈ సీజనల్‌గా వచ్చే జ్వరానికి చాలా తేడా ఉంటుంది. సో, అలాంటి టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే సీజనల్గా వచ్చే జ్వరాలకి డాక్టర్స్ యూజువల్గా వాట్ ఈస్ ద కాజ్ అనేది మేము ఫాలో అవుతాం. అంటే ఎపిడమియాలజీ అంటారు. ఎపిడమియాలజీ అంటే ఎలాంటి వైరస్లు, ఎలాంటి బ్యాక్టీరియాలు ఆ సీజన్లో కొత్తగా స్టార్ట్ అయ్యి వస్తున్నాయి, వాటి లక్షణాలు ఏంటి. సో దానివలన డిఫరెన్సెస్ తెలుస్తాయి. మామూలుగా అయితే ఒకే కారణాల వలన వచ్చే ఫీవర్స్ అయితే ఒకే లక్షణాలుగా ఉంటాయి, అవి పెద్ద మన డిఫరెన్స్ తెలవదు. సో ఒక్కసారి ఏమవుతుందంటే ఈ సీజన్స్లో కొన్ని వైరస్లు పెరుగుతాయి. ఇప్పుడు మనం ఈ సీజన్ తీసుకుంటే ఈ వింటర్ సీజన్లో H3N2 అనే వైరస్ మనకి న్యూమోనియాలు కాజ్ చేస్తుంది. అది ఒక రకమైన స్వైన్ ఫ్లూ లాంటిది. ఈ H3N2 దాని లక్షణాలు మళ్ళీ సేమ్ ఉంటాయి, కొంచెం వేరియేషన్స్. ఆ వేరియేషన్స్ ఎలా ఉంటాయంటే సివియారిటీ మారటం, పేషెంట్ కొంతమందిని హాస్పిటల్ దాకా న్యూమోనియాలకి వెళ్ళి అడ్మిట్ అవ్వటం, ఇవి డిఫరెన్సెస్ వాళ్ళలో కనబడతాయి. రికవరీ ఫేజ్లో వాళ్ళకి ఇబ్బందులు కలగటం, కొంతమందికి లంగ్ డ్యామేజ్ ఉండి రెసిడ్యువల్గా వాళ్ళకి ఆయాసం ఉండిపోవటం, ఇలాంటివి తేడాలు ఎక్కువ ఉంటాయి. సో ట్రీట్మెంట్ పార్ట్స్ వచ్చేసరికి డిఫరెన్సెస్లో చాలా వైరల్ డిసీజెస్కి ట్రీట్మెంట్లు అవసరం లేదు. ఆటోమేటిక్గా అందరూ హైడ్రేషను, రెస్టు, విటమిన్లు ఇలాంటివి ఇమ్యూన్ బూస్టర్స్ తీసుకుంటే రికవర్ అయిపోతారు. వెరీ ఫ్యూ పీపుల్ 1% టు కొన్ని డిసీజెస్లో 3% పీపుల్ మాత్రమే ఎఫెక్ట్ అయ్యి హాస్పిటల్ దాకా వెళ్తారు. సో వాళ్ళకి ట్రీట్మెంట్స్ అవసరం పడతాయి. అలాంటి వాటిల్లో కూడా 1-2 వైరల్ డిసీజెస్కి మాత్రమే మనకి మందులు ఉన్నాయి, అవి మాత్రమే వాడగలుగుతాం. మిగతావన్నీ సపోర్టివ్ థెరపీ, అంటే వాళ్ళు వచ్చే స్టేజ్ని బట్టి వాళ్ళకి ఇమ్యూనిటీ పెంచుతూ, ఆక్సిజన్ ఇస్తూ, ఆయాసం కలగకుండా ఇలాగ సపోర్టివ్ థెరపీస్ ఇస్తే చాలామంది మళ్ళీ వాళ్ళలో కూడా సర్వైవ్ అయ్యి బయటకు వచ్చేస్తారు. ఓకే సార్. మరి ఇప్పుడు ఇన్ఫెక్షన్ సోకినప్పుడు మనం ఆహార పదార్థాల్లో అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇన్ఫెక్షన్ సోకినప్పుడు వాళ్ళకి యూజువల్గా స్టమక్ అప్సెట్ ఉంటుంది, ఆయాసం ఉన్నప్పుడు ఎక్కువగా తినలేదు. సో స్మాల్ ఫ్రీక్వెంట్ వీళ్ళు తినచ్చు, ఏవైనా తినచ్చు. కానీ వైరల్ డిసీజెస్ ఉన్నప్పుడు రెస్పిరేటరీ డిస్ట్రెస్ కూడా ఉంటుంది. రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంటే ఊపిరి అందకపోవడం. ఈ ఊపిరి అందకపోయినప్పుడు వాళ్ళకి ఏంటంటే చల్లటివి అనేవి ఎక్కువగా అవాయిడ్ చేస్తే బాగుంటుంది, కూల్ థింగ్స్. సో పొగకి ఎక్స్పోజ్ అవ్వటం, చల్లగా ఎక్స్పోజ్ అవ్వటం, ఫ్రిడ్జ్ వాటరు, ఏసీ, తర్వాత డస్ట్ ఎక్స్పోజర్, ఇలాంటివి తగ్గించాలి. ఫుడ్కి మిగతాది పలానా ఐటమ్ అవాయిడ్ చేయాలన్నా అన్నీ తినవచ్చు వాళ్ళు. అంటే నాన్ వెజ్ తినకూడదు అంటారు ఫీవర్ వచ్చినప్పుడు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నాన్ వెజ్ తినకూడదు అని ఎందుకంటారంటే అదే స్టమక్ అప్సెట్ అవుతుంది. సో మనకి ఫస్ట్ ఎవరికైనా జ్వరం వచ్చిందంటే స్టమక్ అంటే ఆకలిపోతుంది, స్టమక్ అప్సెట్ అంటారు. యూజువల్గా ఎనిమల్స్ కూడా చూస్తే జ్వరం ఏమైనా వస్తే అవి ఎక్కడ గోలో కూర్చొని తినకుండా చేస్తాయి, అంటే లంకణం అంటే ఫాస్టింగ్ చేస్తాయి. సో దానికి ఏంటంటే లంకణం వలన, అంటే లంకణం సర్వవ్యాధి నివారణ అని, ఫాస్టింగ్ వలన బాడీ రికవర్ అవుతుంది. సో మామూలుగానే నాన్ వెజిటేరియన్ అనేది అరగడానికి డబుల్ టైం పడుతుంది. సో ఫీవర్ ఉన్న వ్యక్తి ఆల్రెడీ డైజెషన్ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు తీసుకున్నారనుకోండి, వాళ్ళకి అది అరగకపోగా వామిటింగ్ వస్తుంది, వాంతులు అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే కొంతమందికి ఈ వైరల్ డిసీజెస్లో లివర్ ఎఫెక్ట్ అవుతుంది. సో దాన్ని తెల్ల కామెర్లను కానీ లేదా పచ్చ కామెర్లను కానీ అంటారు. వైరస్ ఎఫెక్ట్ అయినప్పుడు ఈ ఆయిల్ ఫుడ్స్ కానీ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ కానీ అసలు అరగవు. సో వాటి వలన ఈజీలీ డైజెస్ట్ ఉండే ఫుడ్స్ లైక్ కార్బోహైడ్రేట్స్, లిక్విడ్స్ బాగా ఫీవర్ ఉన్నప్పుడు పనిచేస్తాయి. సో నాన్ వెజ్ తిన్నా పర్వాలేదు అని అనుకోకుండా కొంచెం వాళ్ళు సీరియస్ని బట్టి అవాయిడ్ చేస్తే మంచిది.